హాయ్ అండి, వెల్కమ్ టు ఆశల పల్లికలో సరదాగా. ఈరోజు వీడియోలో నా ఫుల్ డేని నేను ఎలా స్పెండ్ చేశానో చూపించబోతున్నాను. ఉదయాన్నే 7 గంటలప్పుడు మాకు ఇంటికి ముందుకి ఈ విధంగా కరగ అయితే వచ్చేసిందండి. ఈ కరగ పండుగ అనేది 500 సంవత్సరాల నుంచి కర్ణాటకలో జరుపుతున్నారండి. చాలా ప్రత్యేకమైన అలాగే ప్రసిద్ధమైన పండుగ అని చెప్పచ్చు. ఈ పండుగ రోజున ద్రౌపదీదేవి భక్తులందరికీ దర్శనం ఇవ్వడానికి ఇంటికి వస్తుంది. అలా ఇంటికి వస్తున్న అమ్మవారికి మనము ఈ విధంగా పూలతోటి ముగ్గులు వేసేసి అలాగే హారతులు ఇచ్చి ఆహ్వానం అనేది పలుకుతామండి. ఒక భయంకరమైన రాక్షసుడి బారి నుంచి ప్రజలందరినీ కూడా ద్రౌపదీదేవి కాపాడిందని, ఆ సమయంలో ఆ యుద్ధంలో ద్రౌపదీదేవితో పాటుగా పాండవులు అలాగే పాండవ పుత్రులు కూడా పాల్గొన్నారని, అప్పటి నుంచి ద్రౌపదీదేవి ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా మాఘ పౌర్ణమి రోజున రావటము, అమ్మవారిని ఆహ్వానించటము అలాగే సంబరాలు జరపటము ఆనవాయితీగా వస్తుందండి. ఇక్కడ లోకల్గా ఉన్న ప్రజలు కొంతమంది మాత్రమే ఈ పండుగని ఎక్కువగా జరుపుకుంటూ ఉంటారు. ఎక్కువగా దీన్ని గ్రామ దేవతల పండుగ అని చెప్పచ్చు. ఈ కరగ మొదలైన తర్వాత నుంచి మనకి గ్రామ దేవతలందరినీ కూడా ఒక చోటుకి తీసుకువస్తారు. ఆ పండుగ కూడా చక్కగా జరుగుతుంది. అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఆ తర్వాత ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్లు అయిపోయినాయండి. ఇంకా సమ్మర్ హాలిడేస్ కావడం వల్ల ఇంట్లోనే ఆడుకుంటూ ఉంటారు కదా పిల్లలు. ఇక ఎంత వర్షాలు పడ్డా కానీ ఉక్కపోతకి మనకి ఏదో ఒకటి చల్లగా తాగాలనిపిస్తూ ఉంటుంది. పిల్లల కోసం నేను ఓరియో షేక్ని చేద్దాం అనుకున్నాను. అయితే కొంచెం డిఫరెంట్గా నేను డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్లను తీసుకున్నాను. సో వాటిని ఈ విధంగా క్రష్ చేస్తూ ఉంటే మా బాబు వచ్చేసేసి నేను చేస్తానన్నాడు. ఇలాంటి వాటిల్లో పిల్లలు మనం చెప్పకుండానే వచ్చేస్తూ ఉంటారు, హెల్ప్ చేస్తూ ఉంటారు. మనం అవసరంగా అడిగితే మటుకు అస్సలు చేయరనమాట. సో ఈ విధంగా వీటన్నిటిని ఒకసారి ముక్కలుగా చేసేసిన తర్వాత అవసరమైనంత వరకు పాలు పోసుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాసుల వరకు చేస్తున్నాను. సో ఒక ప్యాకెట్ బిస్కెట్స్ అవసరం పడింది. అలాగే హాఫ్ ప్యాకెట్ మిల్క్ని పోసేసుకున్నానండి. పచ్చి పాలనే ఫ్రిడ్జ్లో నుంచి తీసి పోసుకున్నాను. ఆ తర్వాత మనకి అవసరమైనంత చక్కెరని వేసుకోవాలి. దీంట్లో ఆల్రెడీ క్రీమ్ ఉంది కాబట్టి ఎక్కువ షుగర్ అనేది పట్టదు. ఆ తర్వాత మళ్ళీ దీన్ని ఒకసారి బాగా బ్లెండ్ చేసేసుకోవాలి. బాగా స్మూతీ లాగా వస్తుంది. ఇలా బాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత వీటిని సర్వ్ చేసుకునేటప్పుడు హర్షీస్ సిరప్ని లేదా ఏదైనా చాక్లెట్ సిరప్ని గ్లాసుల అంచుల వెంబడి కూడా ఈ విధంగా వేసేసుకొని ఆ తర్వాత మిల్క్ షేక్ని పోసేసి ఆ తర్వాత దానిపైన కొన్ని బిస్కెట్స్ని క్రష్ చేసి వేసేసి టాపింగ్గా చాక్లెట్ సిరప్ని కనుక వేసిస్తే పిల్లలు అసలు మారం చేయకుండా తాగేస్తారండి. ఇదే మిల్క్ షేక్ని మనము ఇంట్లో కాకుండా బయటికి వెళ్ళాలంటే 200 తక్కువగా ఉండదండి. సో మన ఇంట్లో చేసుకుంటే మనం ఫ్రెష్గా ఫుడ్ని ప్రిపేర్ చేసుకున్నట్టు అవుతుంది. అలాగే హెల్తీగా ఉన్నట్టు కూడా అవుతుంది. సో మనం అప్పుడప్పుడు అని అనుకుంటాం కానీ ఈ సమ్మర్లో పిల్లలు ప్రతిరోజు కూడా ఈ మిల్క్ షేక్స్ అని డ్రింక్స్ అని అడుగుతూనే ఉంటారు. అలాంటప్పుడు నేను ఇలాగా చేసిస్తూ ఉంటానన్నమాట. సో ఓరియో బిస్కెట్స్ బదులుగా డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్స్ని యూస్ చేశాను. సో మీరు కావాలంటే రెండింటిని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇక పిల్లల పని అయిపోయిన తర్వాత వంట పనికి వస్తే నేను వంటలోకి వంకాయ బజ్జీని రెడీ చేశానండి. అదే నెల్లూరు స్టైల్లో చేశాను. ఈ విధంగా వంకాయ ముక్కలు, టమాటా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నిటినీ కలిపి ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు పసుపు వేసుకొని ఉడికించుకుంటూ ఉండాలి. ఇవి కొంచెం ఉడికిన తర్వాత పచ్చి మామిడికాయ ముక్కని ఒక హాఫ్ వరకు వేసుకొని దాన్ని కూడా ఉడికించేసేసుకొని అవి బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఉప్పు కారం అన్నీ అడ్జస్ట్ చేసేసుకొని మెదిపి పోపు పెట్టేసుకోవటమేనండి. చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. సో మామూలుగా అయితే మనము చింతపండుని యాడ్ చేస్తూ ఉంటాము. అయితే పచ్చి మామిడికాయ టేస్ట్ అనేది చాలా బాగుంది. చింతపండు అంటే పడని వాళ్ళు ఈ విధంగా ట్రై చేస్తే బాగుంటుంది. ఆ తర్వాత రైస్ కూడా పెట్టేసేసాను. మధ్యాహ్నం భోజనం చేసేసిన తర్వాత కొంచెం సేపు అయితే రిలాక్స్ అయిపోయాను. ఆ తర్వాత దాదాపు 3-3:30 టైంలో అనుకుంటాను మా అపార్ట్మెంట్ ఉన్న రోడ్డు నుంచి మెయిన్ రోడ్లోకి వస్తే ఈ విధంగా షాప్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో ఈ రోడ్లు ఇప్పుడు మొత్తం కూడా నీళ్లు పోసి కడిగేసామండి. ఆల్రెడీ వర్షం పడింది. ఇప్పుడు అన్నమ్మ దేవిని ఆహ్వానించడానికి మనం ఈ విధంగా ముగ్గులు వేసేస్తున్నాం అనమాట. సో ఇక్కడ ఆపోజిట్గా కనిపిస్తుంది కదా పూలతోటి ముగ్గు ఒక ఆమె వేస్తుంది. చాలా బాగా వేసింది.
5-10 నిమిషాల్లోని మొత్తం ముగ్గు వేసేసారండి. ఎందుకంటే వెహికల్స్ ఆల్రెడీ మూవ్ అవుతూనే ఉన్నాయి. సో కొంత టైం అయిన తర్వాత మేము వెహికల్స్ని కూడా స్టాప్ చేసేసి ఆ తర్వాత నీట్గా రోడ్ అంతా కూడా ముగ్గులు వేసేసారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ముగ్గు వేసేసారనమాట. మాకు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మనకి ఐజీ సర్కిల్ గేట్ అనేది వస్తుందండి. సో ఈ గేట్ దగ్గర నుంచి అన్నమ్మదేవిని ఆహ్వానిస్తూ ఉన్నారు. సో చాలా టైం పడుతుంది. ఎందుకంటే అమ్మవారి విగ్రహం దగ్గర చంటి పిల్లల్ని కనుక మనము పాదాలను తాకిస్తే వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది అంటుంటారు. కాబట్టి అడుగు అడుగునా కూడా చాలా మంది చిన్నపిల్లల్ని తీసుకొచ్చి పెడుతూ ఉంటారు. అలాగే హారతులు ఇస్తూ ఉంటారు, కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు, అలాగే జంతు బలులు కూడా చేస్తూ ఉంటారు. ఇక మా లైన్ దగ్గరికి వచ్చేసరికి టైం అనేది 5:30 అయిందండి. ఇంతసేపు వెయిట్ చేసినందుకు అమ్మవారి మొహం చూడంగానే మాకు ఆ పెయిన్ అంతా కూడా వెళ్ళిపోయింది. చాలా సంతోషం అనిపించింది. అందరం కలిసి పసుపు కుంకాలు హారతులు తీసేసుకున్నాము. ఇక ఈ గ్రామదేవతలందరిలో కూడా మొట్టమొదటిగా ఆహ్వానించేది అన్నమ్మదేవిని. ఆ తర్వాత మిగతా గ్రామదేవతలందరినీ కూడా తీసుకొస్తారండి. ఈ విధంగా 2 సంవత్సరాలకి చేసుకునే ఈ పండుగని ఊరబ్బా అంటారు. అంటే ఊర్లన్నీ కలిసి చేసుకునే హబ్బ అంటే పండుగ అని అర్థము. ఈ పండగకి చుట్టాలందరినీ కూడా పిలుచుకుంటారు. అలాగే ఆడపిల్లలందరినీ కూడా పిలిచి పసుపు కుంకుమలు ఇచ్చి పంపిస్తూ ఉంటారు. ఈ విధంగా ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా ఈ వారం రోజులు లేదా 9 రోజులు చాలా బాగా సంబరాలు చేసుకుంటూ ఉంటారండి. అలాగే ఈ దేవీ దేవతలందరినీ కూడా చూడటానికి వెళ్ళేటప్పుడు ఆడపిల్లలు బెల్లం కుందుల్లో దీపాలను వెలిగించి తీసుకెళ్తూ ఉంటారు. అమ్మవారికి వాయినాలు ఇస్తూ ఉంటారు. అలాగే సారెలు తీసుకెళ్తూ ఉంటారండి. ఈ వారం రోజులు కూడా చాలా సందడిగా ఉంటుంది. ఈ విధంగా మేము కొంచెం సేపు ఇక్కడ ఉండేసి అన్నీ చూసేసిన తర్వాత వెళ్ళే టైంకి కరెక్ట్గా 6 అయిందండి. సో ఆ టైంలో మనకి లైటింగ్స్ అన్నీ కూడా స్టార్ట్ చేసేసారు వేయటం అనేది. ఇక సాయంత్రం కొంచెం చీకటి పట్టడం స్టార్ట్ అయ్యేసరికి వర్షం అనేది మొదలయ్యిందండి. ప్రతిరోజు వర్షం అనేది పడుతూనే ఉంటుంది. ఈ టైం ఆ టైం అనేది ఏమీ లేకుండా అయితే అదండి నా ఫస్ట్ DIML. ఇది కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తామని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.